అన్ని ఎపిసోడ్స్ని చూడటానికి సోనీ లివ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. Hi, hello, welcome to MasterChef India Telugu. Let's welcome our home cooks. Please come. వాళ్ళ మాస్టర్ షెఫ్ కిచెన్లో ఎంటర్ అవగానే నాకు ఫస్ట్ ఏం ఛాలెంజ్ ఇస్తారా, ఏం అవుతుంది, ఏదైనా కొత్త ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే మాస్టర్ షెఫ్ ఛాలెంజ్ అంటే తక్కువ ఛాలెంజ్ కాదు, ఏదో స్పెషల్ ప్లాన్ చేసి ఉంటారు. అదే నాకు టెన్షన్ ఉంది. Hello, home cooks. Welcome again. ఎలా ఉన్నారు ఈరోజు? ఫుల్ ఆఫ్ ఎనర్జీ? మీరు ఎక్సైటెడ్గా ఉన్నారా? నిన్న మీరు ఛాలెంజెస్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. మీ ఐడియేషన్, మీ ఇన్నోవేషన్, మీ ప్రెజెంటేషన్, మరి మీ టేస్ట్ చాలా అదిరిపోయింది. ఇమ్యూనిటీ పిన్ దాని గురించి మీకు తెలుసు, అది అద్భుతమైన కవచం. మన మాస్టర్ షెఫ్ కిచెన్లో అది గెలుచుకోవడానికి ఒక్కటే ఒక ఛాన్స్. మరి నిన్న చేసిన మీ వంటల గురించి తెలుసు. మరి ఈరోజు కూడా చాలా ఛాలెంజింగ్గా ఉండబోతుంది. 6 మాత్రమే రేస్లో ముందుకు వెళ్తారు. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఈరోజు చేసే వంటలు అదే విధంగా అద్భుతంగా మీ బెస్ట్ ఇవ్వవలసి ఉంటుంది. ఇవాళ మాకు ఇమ్యూనిటీ ఛాలెంజ్లో 8 మెంబర్స్ ఉన్నాము. అవుట్ ఆఫ్ 10, 2 పీపుల్ ఆల్రెడీ బాల్కనీలోకి వెళ్ళారు అండ్ 8 పీపుల్ మేము 1 పిన్ కోసం ఫైట్ చేయబోతున్నాం. సో ద ఛాలెంజెస్ ఆర్ గెటింగ్ టఫర్ ఎవ్రీ డే అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ ఐల్ గివ్ మై బెస్ట్ టుడే. ఈరోజు బెస్ట్ డిష్ ఎవరిది ఉంటుందో వాళ్ళకి ఒక స్పెషల్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ మీరు ఈ రేస్లో డెఫినెట్గా గెలుచుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి, చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇమ్యూనిటీ పిన్ రేస్లో సెకండ్ ఛాలెంజ్లో బాగా కుక్ చేసి టాప్ డిష్ వచ్చిన వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుందని షెఫ్ నిఖితా గారు చెప్పారు. అదేంటో అని తెలుసుకొని చాలా ఆతృతగా అయితే ఉంది నాకు. తర్వాత చెప్తా. మిమ్మల్ని మేమైతే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం, కానీ మీ స్పిరిట్ని ఇంకా హై చేయడం కోసం ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఆ గెస్ట్ని చూసిన తర్వాత, ఆవిడ మాట్లాడిన తర్వాత మీకు ఆ ఇమ్యూనిటీ పిన్ గెలవాలని ఇంకా ఉత్సాహం వచ్చేస్తుంది. ఆమె ఒక పేస్ట్రీ షెఫే కాదు, ఒక ట్రావెలర్, ఒక వ్లాగర్ అండ్ తనలో ఉన్న ప్యాషన్ని తను ఫాలో చేస్తూ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీలో ఉన్నా కూడా తనకి కుకింగ్ ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ మరి ప్యాషన్. సో తెలుసుకోవాలని ఉందా ఎవరు తను అని? ప్లీజ్ వెల్కమ్ షెఫ్ Ashrita Dagupati. ఇప్పుడు మా కిచెన్లో షెఫ్ ఆశ్రిత. ఓ మై గాడ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. షెఫ్ ఫేస్ మీద ఒక పీస్ ఉంది, ఒక కామ్నెస్ ఉంది. అది చూస్తేనే నాకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? హై ఎనర్జీ? దట్స్ గుడ్. హలో జడ్జెస్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. సో ఫస్ట్ వీక్ అయిపోయిందా? ఎట్లా జరిగింది అందరికి? చాలా బాగా. అవునా? దట్స్ గుడ్. భాష గారు ఎట్లా ఉన్నారు? మిమ్మల్ని ఒక 2017 నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. అంటే మీ పేజ్లో ఆ నేమ్ ఇన్ఫినిటీ ప్లాటర్, అసలు అది బాగా క్యాచీగా ఉంటుంది. తర్వాత మీరు ఏదైనా ఫుడ్కి మీ ఇచ్చే రివ్యూస్ కానీ అది ఎగ్జాక్ట్గా బాగా క్లియర్గా ఉంటాయి అనమాట. సో అవి చాలా నాకు బాగా ఇష్టం అనమాట మీ రివ్యూస్. భాష వచ్చేసి అందరినూ ఫాలో అవుతాడు. సో ఇవన్నీ వీళ్ళని ఫాలో అవ్వడని చెప్పలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈరోజు స్పెషల్ మీరు 8 కదా, నాకు ఇన్ఫినిటీ ఈస్ ఆల్సో లైక్ అ వర్షన్ ఆఫ్ 8. సో ఇట్స్ వెరీ స్పెషల్.
Justine, how are you doing? I'm good. How are you? I'm good. Actually, I heard you're quite the dancer. అంటే నేను ఎప్పుడు ఫుడ్ చేసినప్పుడు కుకింగ్ చేసినప్పుడు ద మూడ్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫుడ్ అని సో ఐఎమ్ ఆల్వేస్ ఇన్ అ హ్యాపీ మూడ్ సో ద ఫుడ్ కమ్స్ అవుట్ హ్యాపీ. Absolutely. యాక్చువల్లీ నేను నా హస్బెండ్ బార్సిలోనా ఉంటాము. సో కుకింగ్ చేసేటప్పుడు నేను ఒక్కతే. సో నాకు మ్యూజిక్ బ్లాస్ట్లో పెట్టేసి ఇంతే. దట్స్ ఆల్ డాన్సింగ్ అండ్ స్టఫ్. సో మా వైబ్ మ్యాచ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. Ashwini garu, how are you doing? I'm doing great. I have a major connect with you because you've come here to make your own identity. అందరూ చాలా బాగా చూసుకుంటారు నన్ను ఇంట్లో. నాకు అనేది ఒక ఐడెంటిటీ కావాలనేసి నేను వచ్చాను షెఫ్ ఇక్కడ. That's very good. And I am very happy seeing you here. Thank you. నాకు కూడా ఇప్పుడు goal in life is to make my own identity. Yes, yes chef, same here. ఆశ్రిత గారు ఐడెంటిటీ గురించి మాట్లాడేటప్పుడు నన్ను నేను కనెక్ట్ చేసుకున్నాను అక్కడ. ఎలా అంటే నాది అక్కడ సేమ్ సిచ్యువేషన్. వెంకటేష్ గారి పిక్చర్ నువ్వు నాకు నచ్చావైతే మర్చిపోలేని మూవీ అంటే అదే. చాలా కామెడీ ఉంటుంది, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. ఐ ఎవ్రీ టైమ్ వాచ్ దట్ మూవీ వెన్ ఎవర్ ఐఎమ్ ఇన్ ఏ బ్యాడ్ మూడ్. అది యాక్చువల్లీ మా మమ్మీ ఫేవరెట్ మూవీ కూడా. నా ఉద్దేశంలో ఫుడ్ అనేది ఎప్పుడు మనుషుల్ని దగ్గర చేస్తుంది. నాకు మర్చిపోలేని ఎన్నో మెమరీస్ మా ఫ్యామిలీ అంతా డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని భోజనం చేసే సమయాలవే. ఫుడ్ ఈజ్ ఎన్ ఎమోషన్ టు మీ. అందులో బోల్డ్ అంత ప్రేమ, చాలా కంఫర్ట్ ఉంటుంది. మా నాన్నగారు వేడివేడి అన్నంలో నెయ్యి కీమా కలిపి మా అందరికీ ముద్దలు పెట్టేవారు. చాలా ఎంజాయ్ చేసేదాన్ని. నాకు ఫుడ్తో అనుబంధం అప్పటి నుండే మొదలైంది. నేను ట్రావెల్ చేసిన ప్రతి చోటు అక్కడ లోకల్ ఫుడ్ తినటం అలవాటు అయిపోయింది. ఆ అలవాటు స్లోగా ప్యాషన్గా మారింది. ఆ ప్యాషన్ లెడ్ మీ టు స్టార్ట్ మై యూట్యూబ్ ఛానల్ అబౌట్ ఫుడ్ అండ్ ట్రావెల్. అదే నన్ను ఈరోజు ఈ మాస్టర్ షెఫ్ కిచెన్కి తీసుకొచ్చింది. మీ ప్యాషన్ మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుందంటే ఇదేనేమో. నేను మీ ఆశ్రిత అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ టుడే ఇన్ యువర్ కిచెన్. షెఫ్ ఆశ్రిత గారు ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్, తర్వాత ఆవిడ జర్నీ, ఇవన్నీ గురించి చెప్పినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి అనమాట. ఐ రిలేట్ టు హర్ సో మచ్. డెఫినెట్గా అందరికీ ఒక ఇన్స్పిరేషన్. అండ్ మీరు చూసేశారు కదా మా కంటెస్టెంట్స్లో ఒక పెద్ద స్మైల్, పెద్ద గ్లో వచ్చేసింది మీరు వచ్చారని. సో హోమ్ కుక్స్ రెడీగా ఉన్నారా? షెఫ్ మీకు ఒక స్పెషల్ ఛాలెంజ్తో పాటు ఈరోజు వచ్చింది. సో షెఫ్ మీ ముందున్నవి 8 డ్రింక్స్. ఇది మీ ఛాలెంజ్ ఈరోజు. హోమ్ కుక్స్ ఇవాళ ఛాలెంజ్ ఏంటంటే లిక్విడ్స్ టు డెజర్ట్స్. ఎవరికి ఏ డ్రింక్ వస్తుందో ఆ ఏ ఇంగ్రీడియంట్ని హైలైట్ చేస్తారో మేము టేస్ట్ చేసినప్పుడు మాకు అది అనిపించాలి. నాకైతే ఇంకా లోపల ఫట్. ఎందుకంటే నేను డిజర్ట్స్లో చాలా పూర్. మనం అంటే సీ ఫుడ్, చేపలు వేపుతాం, నూడిల్స్ కొడతాం, చికెన్ కొడతాం, అంత స్ట్రీట్ స్టైల్ షెఫ్ కదా. ఇమ్యూనిటీ పిన్ రేస్లో సెకండ్ ఛాలెంజ్లో నాకు ఇంత పెద్ద టాస్క్ వస్తే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టేబుల్ డ్రింక్స్ అన్ని రివీల్ అవ్వగానే ఫస్ట్ ఎందుకో నాకు రాగి మీద కన్నెళ్ళింది. ఆ తర్వాత పచ్చిపులుసు ఒకటి, కాఫీ ఉండే, ఇంకోటి పానీపూరి ఒకటి ఉండే. సర్లే అందులోంచి ఏదొచ్చినా చేసేయచ్చు అనుకున్నా, కానీ ఒక్క రాగి తప్ప. సరే ఇప్పుడు చూద్దాము అసలు ఎట్లా సెలెక్షన్ అవుతుందని కొంచెం క్యూరియస్గా వెయిట్ చేస్తున్నా. మీకోసం మీరు యుద్ధం దేంతో చేస్తారు? కత్తులతోటి. ఆల్ ద బెస్ట్ హోమ్ కుక్స్. థ్యాంక్ యూ షెఫ్. సో ఈ నైఫ్స్లో అన్ని డ్రింక్స్ నంబర్స్ ఉన్నాయి అండ్ ఆ నైఫ్స్ని మీరే పిక్ చేస్తారు. సో ఆ నైఫ్ మీద ఏ నంబర్ ఉంటుందో
ఆ డ్రింక్ని మీరు డెజర్ట్గా కన్వర్ట్ చేయాలి. పూర్తి ఎపిసోడ్స్ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.